రైట్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మీరు జెండాను ఒకసారి గమనించండి సార్. చూశాను. జెండాని గమనిస్తే తెలంగాణ రాష్ట్ర సేన అని కింద అసోసియేషన్ అని ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. మరి ఏంటి అసలు ఇది పార్టీ రిజిస్టర్ అయినట్టా కానట్టా కాబోతున్నదా? ముందు అంటే ముందుగానే వీళ్ళు ప్రకటించిరా? ఒకటేందంటే తెలంగాణ జనరల్ గా అయితే ఏముందంటే ఇట్లాంటి అసోసియేషన్లను రిజిస్ట్రేషన్ చేయాలంటే ఉమ్, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద చేస్తారు సార్. ఓకే. దానికి ఒక బైలాస్ ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, గవర్నింగ్ బాడీ ఉంటుంది, అన్ని ఉంటాయి. బట్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఓన్లీ యాజ్ అన్ అసోసియేషన్ ఫస్ట్. అంటే ఉమ్, ఎట్లయితే ఢిల్లీలో కేజ్రీవాల్ మొదట ఆమ్ ఆద్మీ పార్టీని ఒక అంటే ఆమ్ ఆద్మీ సొసైటీ లాగా పెట్టి ఆ తర్వాత మళ్ళీ దాన్ని పార్టీగా మార్చినాడో, ఉమ్, ఇప్పుడు వీళ్ళు ఒక సంఘంలాగా ఏర్పడి ప్రజల నుంచి వీళ్ళకి వచ్చే రెస్పాన్సెస్ చూసుకొని తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా లీగల్ గా అభ్యంతరాలు పెడతారా, అంటే 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద వీళ్ళు ఉమ్, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఓకే. దాని మీద వాళ్ళు ఈ ఎక్రానిం ఉంది కదా టిఆర్ఎస్ అనేది, ఇప్పుడు ఉమ్, తెలంగాణ రాష్ట్ర సేన అయినా తెలంగాణ రాష్ట్ర సమితి అయినా టిఆర్ఎస్ అని ఉంటది. సో ఆ ఎక్రానిం సిమిలర్ గా ఉంటే సొసై ఎలక్షన్ కమిషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరన్నమాట. సో ఇదంతా లీగల్ గా ముందు జాగ్రత్త చర్యలాగా ఉమ్, ఇప్పుడు తమకు ఏదో ముహూర్తం దగ్గరకు వచ్చింది, మంచి ముహూర్తం రోజున పార్టీని ప్రకటించాలా, ఉమ్, తొందరగా అందరికంటే ముందు పాదయాత్రలు చేయాలి, ఉమ్, అందరికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలా అనేటువంటి ఒక ఆదుర్దలో ఆ తొందరపాటు లోపల ఆమె ఈ వ్యవహారాలను చేసింది. కాబట్టి అసలు ఆమె ఇంకా ఇంతవరకు కూడా అంటే వాళ్ళ ప్రక్రియ ఫర్ ఉమ్, రిజిస్ట్రేషన్ యాజ్ అ పొలిటికల్ పార్టీ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్ సెక్షన్ 29A ఆఫ్ ది దీంట్లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ జరగలేదనే మనం భావిస్తున్నాం. నేను కూడా ఆ, అసలు యాక్చువల్లీ చూస్తాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్ లో ఏమైనా ఉందా, ఈమె ఏం చెప్పుకున్నది ఏంటి, ఈమె ఆశయాలు ఏంది, ఈమె ఉమ్. బైలాస్ ఏంది, ఈమె పద్ధతులు ఏంది చూడడానికి ట్రై చేసినాను, కానీ అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏది అవైలబుల్ గా లేదు సార్. అయితే ఇంకొకటి ఇక్కడ టిఆర్ఎస్ డి అని ఒకటి ఉంది సార్. టిఆర్ఎస్ డెమోక్రటిక్ అని ఒక పార్టీ ఉంది. అది ఎస్. నరాల సత్యనారాయణ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన నేనే అప్పట్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంతకుముందు ఒక వీడియో చేస్తే ఫోన్ లైన్లోకి తీసుకున్న ఆయనని. ఆయన టిఆర్ఎస్ అని అప్లై చేసినప్పుడు కూడా ఆయనకి పార్టీ టిఆర్ఎస్ అనే అబ్రివేషన్తో పార్టీ రాలే. తెలంగాణ రక్షణ సమితి ఆయనది. ఆయన తర్వాత ఏం చేసినాడు, డెమోక్రటిక్ అని దానికి ఒకటి యాడ్ చేసిండు. కరెక్ట్. దానికి కూడా టీఆర్ఎస్ వాళ్ళు కోర్టులో కేసు వేసినప్పుడు ఈయన సుప్రీంకోర్టు ద్వారా వెళ్ళి గెలిచిండు. గెలిచి టీఆర్ఎస్ డి అనే పేరును ఈ సొంతం చేసుకోగలిగిండు. ఇప్పుడు తనేమంటాడంటే టీఆర్ఎస్ పేరు ఎట్లా వస్తుంది, ఇప్పుడు మేము కంప్లైంట్ చేస్తాం, ఇది 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 రావడానికి అవకాశం లేదంటాడు ఆయన. సార్ చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మాలాగా ఎవరు ఉండద్దు అనేటువంటి స్వార్థ బుద్ధితో రకరకాల కార్యక్రమాలు చేసినారు. ఇంతకుముందు ఆధార్ పార్టీ అని ఒకటి ఉంది కదా, అవును. వాళ్లకు రొట్టెలు రోటీ చేసేటువంటి మేకర్. అది ఆ రోటీ మేకర్. రోటీ మేకర్ సింబల్ ఉండింది. అది మా కార్ లాగా ఉంది, చాలా ఓట్లు వాళ్ళకు ఉమ్, పడుతున్నాయనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు వరకు విఫల ప్రయత్నం చేసినారు. వీళ్ళు ఉమ్, అక్కడ ఆర్గ్యూ చేసినారు ఏమని, ఈ రోటీ మేకర్ అనేది కార్ లాగా ఉంది కాబట్టి ప్రజలు తప్పుతోవలో పడి మాకు ఉమ్, వేసే ఓట్లు వాళ్ళకు వేస్తారు అని అంటే సుప్రీంకోర్టు వీళ్ళ మీద నెగిటివ్ కామెంట్ చేసింది. ప్రజలు విజ్ఞత గల వాళ్ళు, వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేయాలో ఆ పార్టీకే ఓటు వేస్తారు. ఉమ్, ఎంతో మంది కొత్తగా వచ్చిన పార్టీల వాళ్ళు బ్రహ్మాండమైన విజయాలు సాధించారు. మీ తెలుగు రాష్ట్రాలలోనే ఎన్టీఆర్ ఎంత గొప్ప విజయం సాధించినాడు ఉమ్, 9 నెలలలోనే. ఉమ్, మీరు ప్రజలతో ముడిపడి ఉండాలి, ప్రజాహితమైన కార్యక్రమాలు చేసి రికగ్నిషన్ తెచ్చుకోవాలి, కానీ ఈ పార్టీల పేర్లు సింబల్ల పేరు మీద ఆధారపడే వాళ్ళు మీరెట్టా ప్రజలను ఏలుతారు అనేటువంటి మాట మాట్లాడి వాళ్ళ పిటిషన్ డిస్మిస్ చేసినారు. ఉమ్, ఇట్టనే ఇవాళ మీరు చెప్పినట్టు ఆ టిఆర్ఎస్ డి అనే దాంట్లో కూడా మోరార్లెస్ సిమిలర్ ఎనాలజీలతోనే ఉమ్. డిస్మిస్ చేసి ఉంటాయి. ఇప్పుడు ఈమె టిఆర్ఎస్ ఎస్ అను లేకపోతే టిఆర్ఎస్ ఇంకేదన్నా ఒక ఇది కే అను. ఒక తోక యాడ్ టిఆర్ఎస్ కే అను. ఏదో పెట్టుకొని మొత్తానికి ఇప్పుడు ఇందిరా కాంగ్రెస్ అని ఎట్లయితే కాంగ్రెస్ ఉమ్, ఐ పార్టీ ఉండేదో అట్లనే టిఆర్ఎస్ కే అని పెట్టుకుంటే కూడా పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఏది పెట్టుకున్నా పెట్టుకుంటది. అయితే మనము ఆ, ఒకటి దీన్ని రాజకీయ కోణంలో ఆలోచించాలి. రఘు, అంటే ఆ, ఒక కొత్త పొలిటికల్ పార్టీ వచ్చేటువంటి వాతావరణం ఈనాడు రాష్ట్రంలో ఉందా, ఉంటే ఉమ్, ఏ కారణాలతో వస్తే రాజకీయ పార్టీ సక్సెస్ అవుతుంది, ఆమె ఇందులో సరిపోతుందా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో అనేటువంటి యాంగిల్ చూడాలి. తర్వాత గత చరిత్ర అనేది ఎప్పుడు కూడా ఒక ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. పొలిటికల్ పార్టీ పెట్టడం అంటే కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఉమ్, ఏమైనా పాండబ్బా పెట్టడమా అని కేసీఆర్ అవును. గతంలో ఒక జోక్ చేసినాడు. మాట్లాడు.
అది అంత అవును. సులభమా? ఎంత కష్టము, ఎంత శ్రమకు మనము ఉమ్, ఇచ్చేయాల్సి వస్తుంది, ఓర్చుకోవాల్సి వస్తుంది, ఎంతమంది అవమానాలు చేస్తారు, అది ఇదని చాలా గంభీరంగా ఆయన మాట్లాడినాడు. అయితే ఇప్పుడు కవిత విషయంలో కూడా మనం దాన్ని ఒక వేరే డిఫరెంట్ కోణంలో చూడాల్సి వస్తుంది. ఫస్ట్లీ ఏంటంటే, ఇంకొక రాజకీయ పార్టీకి ఈ రాష్ట్రంలో అవకాశం ఉందా అంటే ఉంది. అందులో ఉమ్, 100% ఉంది. కానీ అట్లా రావాల్సిన పార్టీకి ఒక ప్రజా ఇది ఉండాలా, ప్రజలకు సంబంధించిన మేనిఫెస్టో ఉండాలా, ఎక్కువ మంది బహుళ జాతీయులను ఇన్వాల్వ్ చేసుకున్నటువంటి ఒక గొప్ప విశాలమైన హృదయం కావాలా. ఈనాడు ఉమ్, రాష్ట్రంలో ఇటీవల జరిగిన సర్వే ఫలితాలను ప్రకటించిన తర్వాత ఏ ఏ కులాల వాళ్ళు ఎంతెంత ఉన్నారు అనే విషయాలు చాలా ప్రస్ఫుటంగా తెలంగాణ ప్రజల ముందు పెట్టబడింది. తర్వాత చాలా మంది మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, చాలా తక్కువగా జనాభాలో నిష్పత్తి ఉన్నవాళ్ళు రాష్ట్రాన్ని, రాజ్య సంపదను, రాజ్యాధికారాన్ని గుత్తాబట్టినారు. బహుళంగా ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు తీరని అన్యాయం చేసినారు. వీళ్ళ చేతిలో అధికారం ఉన్నంత కాలం తెలంగాణలో ఉన్న బహుళ జాతులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు న్యాయం జరగదు అనేటువంటి విషయాలను ఏదైతే మనం చెప్తూ వచ్చినామో, ఈనాడు తెలంగాణ ప్రజలలో ఒక ఆలోచన మొదలైంది. అవును కదా, ఎందుకు ఎంతకాలం వీళ్ళ కూడిగం చేద్దాం, వీళ్ళ ఉమ్. వల్ల ఒరిగేది ఏంది అనేటువంటి ఆలోచన వచ్చింది. మొన్న మున్సిపల్ ఎన్నికలలోనే కొంత దాని ప్రభావం మనకు కనబడ్డది. బీసీలలో ఎక్కువ మంది ఎన్నికవడము, డిఫరెంట్ ఓకే. పొలిటికల్ పార్టీస్ తరఫున ఎన్నికైనా కానీ ఎక్కువ వరకు బీసీ ఆకాంక్ష అనేది మనకు చాలా ప్రస్ఫుటంగా ఉమ్, ఎదురవుతూ వచ్చిందనమాట. మనం దాన్ని గమనించాం. సో అట్లా వచ్చేటువంటి రాజకీయ పార్టీలు, అది కూడా అట్లా ఒకవేళ ఇది బాగుంది, బీసీలకు గురించి నేను ఎక్కువగా నామజపం చేస్తే, కొంగ జపం చేస్తే బీసీలు అందరూ నా దగ్గరికి వస్తారు అనే భ్రమలో ఉంటే అట్లా రాదు. తర్వాత వ్యక్తిగత జీవితం కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అంటే రాజకీయాలలో మీ ఒరవడి ఏంటిది, మీరు ఏ రకంగా రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నారు, ఏ గురువు దగ్గర నేర్చుకున్నారు, ఎట్లా ప్రజా ఉద్యమాలు చేశారు, ఏం చేశారు అనేటువంటి గత చరిత్రను చూస్తారు. ఇప్పుడు కవితకు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఆమె గత చరిత్ర. ఉమ్. ఆమె అంటే ఇప్పుడు చూడండి, అధికారం ఉన్నంత కాలం కేసీఆర్ కు అనుంగు పుత్రిక లాగా ఉండేది, ముద్దల గారాల పట్టిలాగా ఉంది, అవకాశాలన్నీ అందరికంటే ముందు అందిపుచ్చుకుంది, ఏ రకమైన క్వాలిఫికేషన్స్ లేకున్నా ఫస్ట్ ఆమె లోకసభ సభ్యురాలైంది. అక్కడ ప్రజలను గుప్పెడు మందినే ఆమె సంతృప్తి పరచలేక మరోసారి ఓడిపోయింది. ఆ తర్వాత ఆమె ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలో ఆమె నిలబడి గెలవదు, ఆమెకు నెగిటివ్ పబ్లిసిటీ ఉంది అన్న విషయం గ్రహించిన కేసీఆర్ ఆమెను ఎమ్మెల్సీ చేసినాడు. ఆమె అక్కడ కూడా సరిగా వ్యవహారాలు చేయలేకపోయింది. ఆమెకు ఎంతసేపు అధికార కాంక్ష, అధికార దాహం అనే ఉంది తప్ప ప్రజాసేవ, ప్రజా కాంకణం అనేది లేదు. తర్వాత రెండోది, ఆమె దొంగ బుద్ధి ఎక్కడ బయట వస్తుందంటే, తండ్రి ద్వారా వచ్చే సంపద కావాలి, తండ్రి ద్వారా వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతులు కావాలి, తండ్రిని మోసం చేసేసి తండ్రి ద్వారా అన్ని సాధించుకోవాలని టిఆర్ఎస్ అనే పేరు పెట్టుకొని, అంటే టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన అని ఆ రకంగా, అంటే ఎట్లా అంటే మేకవన్య పులి అన్నమాట. ఇప్పుడు ఒక అంటే ఒక పులి మేక చర్మాన్ని కప్పుకొని వచ్చినట్టుగా ఆమె రాజకీయాల్లోకి అరే, ఆమెకు రైట్ రావాలన్న ఉంది ఒక కదా సార్, ఆమెకు రైట్ దురాలోచన. ఉంది, ఆమె పార్టీ పెట్టింది, ఆమె ఏ పేరైనా పెట్టుకోవచ్చు, టిఆర్ఎస్ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు కదా. అభ్యంతరం లేదు. ఉమ్. ఇప్పుడు మనము ఒక విశ్లేషణ చేస్తున్నాం, ఒక రాజకీయ విశ్లేషణ చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విశ్లేషణ చేస్తున్నాం తప్ప బహుళ జాతుల యొక్క ఇప్పుడు సంక్షేమం మీరు గురించి అంటున్నట్టు మీ మళ్ళీ పొలిటికల్ మళ్ళీ కాదు కాదు, మీ పొలిటికల్ అనాలిసిస్ లో ఇది కేసీఆర్ ని కొట్టడానికి